అంటే ఇప్పుడు నేను ఎదగడం నీకు ఇష్టం లేదా? వెళ్ళే దారే సరిగా లేదంటున్నాను. ఆయన కొడుకు కోరిక తీర్చలేని తండ్రి నువ్వేం తండ్రివయ్యా? నాకు అర్థం కాదు. గొప్పోళ్ళు తాగారంటే జలస కోసం తాగుతారు, పేదోళ్ళు తాగాడంటే కష్టపడిన ఒళ్ళు నొప్పుల కోసం తాగుతాడు. గుండెల్లో బాధ దింపుకోవడానికి తాగేది ఒక్క మిడిల్ క్లాస్ వాడు అక్కడే. కానీ నువ్వు నాకు కావాలి బావా. నేను నీకు కరెక్ట్ కాదే. నేను రాను, ఆ దరిద్ర బొమ్మలో నేను రాను. ఆయన కొడుకు కోరిక తీర్చలేని తండ్రి నువ్వేం తండ్రివయ్యా? నాకు అర్థం కాదు. అనవసరంగా పుట్టానే నీ కొమ్మలో. వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు, ముఖ్యంగా నా బిడ్డకి. గొప్పగా పెంచవలసిన అవసరం లేదు, డబ్బు విలువ తెలిసేలా పెంచండి చాలు. నాకు మాట ఇవ్వండి. ఏమైంది? టీవీ పోయిందిరా. అయితే అది పోలీస్ కేసు. పోయింది అంటే ఎవరో ఎత్తుకుపోయారు అని కాదు, పాడైపోయిందని. ఓ అయితే అది మన కేసే. ఎక్కడుంది? లోపలుంది. పద పద. రే 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 ఆ పాపు డబ్బులు ఇవ్వు. ఏంటిది? ఈసారికి సరిపెట్టుకోరాయుడు. ఏంటి చీప్గా 100 ఏంటి? అరే అలా అనకు రాయుడు, చేస్తే 300. ఉంచుకో పర్లేదు. సరే పద పద. వీళ్ళ బతుకులు ఇంతే. సరే సర్లే వెళ్ళు. ఏం జీవితం రా బాబు ఇది. ఎదుగుదామంటే తోడలేదు, పని చేద్దామంటే విలువ లేదు. రాయుడు ఎరా కంపెనీ పెట్టేసావా? ఏ కంపెనీ? సానీల కంపెనీ. ఈ సొసైటీ అంబానీ కొడుకు ఆకాశంలో ఫ్లాట్లు కడతానంటే నమ్ముతుంది, కానీ ఒక మధ్యతరగతి కొడుకు కంపెనీ పెడతానంటే మాత్రం ఎగతాళి చేస్తుంది. కానీ ఆ అంబానీ కూడా ఇదే మధ్యతరగతి నుంచి వచ్చారన్న విషయం మాత్రం మర్చిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? వాళ్ళిద్దరూ బావమరదళ్లే కదా. అయితే వాళ్ళిద్దరు చేతులు వేసుకుంటుంటే నేను చూస్తూ కూర్చోవాలా? వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నావంటే పక్కన నిల్చొని చూస్తూ ఉండాలా? అసలు వాడి మీద దీనికి ఎందుకు అంత ఇది? ఈ వీధిలో ఏ అమ్మాయి అయినా వాడిని చూస్తుందా? డొక్కు సైకిల్ ఒకటి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆడు చేసే పనికి 100 రూపాయలు చాలని పంపించేస్తున్నారు అక్కడ. 100 ఏళ్ల జీవితాన్ని ఎలా ఊహించుకుంటున్నావు నువ్వు వాడితో? డబ్బుంటే సరిపోతుందా నాన్న? ఉండాలమ్మా. వాడి అమ్మ అంటే నా చెల్లెలు. ఆ డబ్బు లేకే రోగంతో చచ్చింది. చివరి క్షణాల్లో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది అది. బావ కంపెనీ పెడతాడు, గొప్పగా ఎదుగుతాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఇది వింటే ఎవడైనా నవ్వుతాడు. ఆడిని చూసి రోడ్డు మీద వెళ్ళి ప్రతివాడు ఎగతాళి చేస్తుంటే కంపెనీ పెడతాడు, కార్లు కొంటాడని చెప్తావేంటే? గట్టిగా మాట్లాడితే ఆడి బాబే పట్టించుకోడు. డబ్బులు లేక ఆడిని పెట్టుబడి కోసం అడుక్కుంటున్నాడు. చిన్నప్పటి నుంచి వాడంటే ఇష్టం, వాడి మీద ఆశలన్నీ పెట్టుకుంది. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా? ఆడేమన్నా టాటా మానోడా లేక 6 అడుగులు అందగాడా? ఆడంటే పడి చచ్చిపోవడానికి. దానికి బావ ఇది చాలదా ప్రేమించడానికి? మీరెన్ని చెప్పినా
బావన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను నాన్న. ఈ తెలివి తక్కువ మాటలే ప్రతి తండ్రికి నచ్చుంది. బాగా బతకండ్రా అంటే అబ్బే దరిద్రంలోని కాలు పెడతానంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? సరే పిలిపించుండండి, బేరం ఆడదాం. ఇదిగో ఏంటి ఖర్చులకు డబ్బులు కావాలి. ఏమున్నాయని ఖర్చులు? బైక్ ఉంటే పెట్రోల్ కావాలి, ఉద్యోగం ఉంటే క్యాంటీన్లో తినడానికి కావాలి, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి కావాలి. ఏమీ లేనప్పుడు ఖర్చులు ఏమవుతాయి? రేయ్, ఇప్పుడు నేను జమీందారు కొడుకునైతే నాకు రూపాయి అవసరం లేదు, కానీ ఎక్కి తొక్కే బతుకులు కదా మనయ్యే. ఎండను పడితే గొంతు తడుపుకోవడానికి కావాలి, ఏదైనా బస్సు ఎక్కి రావడానికి కావాలి, కడుపు మాడి ఆకలేస్తే తినడానికి కావాలి. ఇది నా బతుకు. అయినా రూపాయి పెట్టినడివి ఎందుకు కన్నవయ్యా నువ్వు? ఇదిగో నాకు ఉద్యోగం లేదని పదే పదే దెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను అడిగానా నన్ను కనమని? నన్ను కను అని ఏ పిల్లలు అడగరు, కానీ ఒక్కసారి కన్న తర్వాత బాధ్యతలు తీసుకోవాలి, బరువుని మధ్యలో వదిలేయకూడదు. ఏమిరా బోర్డు చేకేసుకుని ఎన్ని తిరుగుతావురా? బండి కొనొచ్చు కదా. ఓహో, డబ్బులు లేవా? కంపెనీ పెట్టేస్తాను, గొప్పడైపోతాను అలాంటి మాటలు మానేసి గుద్ద మూసుకొని పని చేసుకో. వీడు వేషాలు. అలా కాదురా, ఇప్పుడు రావడం కుదరదు. అదంతా కాదు, ఉన్న పలంగా ఇంటికి వచ్చేయమంటున్నాడు. అవతారం ఏంట్రా? ఎక్కడికైనా దొంగతనానికి వెళ్ళావా? నీతో చాలా మాట్లాడేది ఉంది. రే రే రే, కాస్ట్లీ చైర్రా, పాడైపోయిద్ది. అంటే మురికి బట్టి ఉండవు కదా, లేదా చైరేలాగా కాదు. దేనికి పిలిపించారు? అబ్బా ఇదేరా నీ అబ్బా కొడుకులకున్న మంచి క్వాలిటీ. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతారు. ఏం లేదురా, అదేమో మీ అత్త తల్లి లేని బిడ్డవని నీ మీద గొప్ప జాలి. ఇక ఇది నీ మరదలు, వయసులో ఉండ పిల్ల. బావంటే ఆ మాత్రం ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటే ఎలా? అదంటే చిన్నపిల్ల, దానికి తెలియపోవచ్చు. నువ్వైనా చెప్పాలి కదరా నీ లెవలేంటో. నేనేమీ కావాలని చేయలేదు. నేను పట్టుకోలేదు, చూసుకోలేదు అనేది మాత్రం నాకు చెప్పొద్దు. అన్నీ తెలిసిన పెద్దోడిగా నేను చెప్పేది ఏంటంటే, దానికి నువ్వు కావాలి, నాకు పరువు కావాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు సెటిల్ అవ్వాలి. నా తత్వం నీకు తెలియంది కాదు. ఒకడికి డబ్బులు ఇచ్చానంటే అది రెండింతలు రావాలని కోరుకుంటా. అలాంటిది ఇంటికి అల్లుడంటే అబ్బే నిన్ను డబ్బులు అడగట్లేదురా, డబ్బులు అడగమంటున్నాను. అర్థం కాలేదా? ఇప్పుడు నీకు ఎదగాలని ఉంది, దానికి డబ్బులు కావాలి. నా కూతురికి నువ్వు కావాలి, నీ వెనకాల ఆస్తి ఉండాలి. సింపుల్. వాటర్ తీసుకో బావా. కూర్చోరా. బయటోడైతే మురికి గురించి ఆలోచిస్తాం కానీ ఇంట్లో వాడైతే తుడి చెయ్యం. కూర్చో. వీడికి వాళ్ళ అమ్మలాగా బాగా మొహమాటమే. ఏం లేదురా, నీకు తోడుగా మేము ఉంటాం, నీకు పెళ్ళంగా నా కూతురు ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే మీ నాన్నతో ఆస్తి రాయించుకోవాలి.
అలా బిగుసుకుపోయావంటే నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఉపాయం చెప్తున్నా. ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటే ఊళ్ళో వాళ్ళని అడుక్కోవడం ఏంట్రా చీప్గా? నీ పేరు మీద ఆస్తి లేదా? ఒకవేళ లేకపోతే తండ్రి సంపాదించిన దాంట్లో నీకు హక్కు లేదా? అదే అడగమంటున్నాను. ప్రేమించిన వాళ్ళ గురించి కాకపోయినా మన బతుకుల గురించైనా ఆలోచించాలి కదా. కుదరదు అంటే నా కూతుర్ని మర్చిపోవచ్చు. కుదురుతుందంటే ఈ పేపర్లు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. తెల్ల కాగితాలనుకుంటున్నావా? లేటోడివే. ఆస్తి పేపర్లు మీ నాన్నతో ఒక సంతకం పెట్టించు. మిగతాదంతా నేను నడిపిస్తా. ఈసారి రాష్ట్ర బడ్జెట్లో కూడా మధ్యతరగతి వాళ్ళకి చుక్కెదురైంది. ట్యాక్స్లను పెంచడమే కాకుండా వస్తువుల ధరలు అమాంతంగా పెంచడంతో ఇది మధ్యతరగతి వాళ్ళకి శాపంగా మారింది. గత ఏడాది కంటే ఈసారి ఆర్థిక సంపద పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ పెట్టింది చదవడానికి కాదు, సంతకం పెట్టడానికి. నేను ఇంకా చావలేదే. నేను చచ్చేలా ఉన్నానే. హక్కుతో అడుగుతున్నావా, ఆవేశంతో అడుగుతున్నావా? ఆవేదన భరించలేక అడుగుతున్నాను. ఒకరికి 100 రూపాయలు అప్పుగా ఇచ్చావనుకో, తిరిగి తీసుకునే హక్కు ఉంటుంది. అదే బ్యాంకులో డిపాజిట్ చేస్తే డ్రా చేసుకునే అర్హత కూడా ఉంటుంది. నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఈ ఆస్తి మీద నాకు హక్కు లేదా? నువ్వు సంపాదించేది ఏదైనా ఉంటే నిర్భయంగా తీసుకెళ్ళచ్చు. మరి నువ్వు కష్టపడి కూడబెట్టిందంతా అయితే నా ఇష్టం మీద ఇవ్వాలి, లేదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఇది నా కష్టార్జితం, నా సొంతం, నా ఇష్టం. అందరి తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు రాసిచ్చేది వాళ్ళు ఎదగాలని, సుఖపడాలని. అయినా ఇది ప్రతి ఇంట్లో ఉండేదే కదా, సంపాదించడం, సంపాదించింది పిల్లలకు పంచడం అనేది. కొడుకు చేయి పట్టి నడక నేర్పించాల్సిన తండ్రే కాలు కట్టిపడేస్తే ఆ కొడుకు ఎదిగేదెలా, నడక నేర్చుకునేదెలా? డబ్బు ఆశ పుట్టించినంత త్వరగా దాని వెనకాలన్న కష్టం గురించి తెలియనివ్వదు. డబ్బు విలువ తెలిసినోడు పొదుపు చేస్తాడు, కష్టం విలువ తెలిసినోడు బాగా సంపాదిస్తాడు. ఈ రెండింటికి వ్యత్యాసం తెలియనోడు ఒకరి మీద ఆధారపడతాడు. తిను. తినరా. ఈ కుర్రోడు ఎలా ఉన్నాడు చెప్పమను. అదేంటి రాయుండి అనుకున్నాం కదా. అది జరగాలి కదా. ఇన్ని రోజులైనా కూడా రాలేదంటే ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఆడి బాబు గురించి నాకు తెలియదంటే
అయితే ఎవరో తెలియనోడికిచ్చి పెళ్లి చేస్తారా? మీ వయసు పిల్లలు ఉన్నారే, సీరియళ్ళకి ఎక్కువ, సినిమాలకు తక్కువ. పెళ్లి చేసుకునేది నువ్వు, కట్టుకున్నోడు సంపాదించాల్సింది నువ్వే. కాబట్టి దారిద్రాన్ని దూరం నుంచే చూడాలి కానీ ఇంట్లో తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటానంటే ఎలా చెప్పు? అరే రారా, సరైన టైంకి వచ్చావు. నీ గురించి అనుకుంటున్నావు, కూర్చో. నీ గురించే టాపిక్ అర్థమైందనుకుంటా. అది కాదు మావయ్య, ఎలాగైనా కష్టపడి. అబ్బాబే, సైకిల్ తొక్కి చిరంజీవిలో డబ్బులు సంపాదిస్తా, రజనీకాంత్లో రాళ్ళు కొట్టి గొప్పవాడినైపోతా. ఇవన్నీ వద్దురా. రియాలిటీకి వచ్చే అయ్యిందా లేదా? లేదు. ఇది జరగదని నాకు ముందే తెలుసురా. ఒరే, నువ్వు ఎదగడానికే నీ బావు సహకరించట్లేదంటే ఇంకా నా కూతురు పరిస్థితి ఏంట్రా? ఒకసారి నా చెల్లెని మీ ఇంటికి పంపించే పెద్ద తప్పు చేశా. మళ్ళా నా కూతుర్ని ఇంటికి పంపించి ఆ పెద్ద తప్పు చేయలేనురా. ఇది ఈ పరిస్థితి. ఇంకెలా బతుకుతావు, ఎలా సుఖపడతావు? ఇదంతా నీకు తెలియజేయాలనే ఇలా చేసింది. అలా కదా మావయ్య, అలాగైనా సరే కష్టపడి నేనే. వరసొద్దురా బాబు, మీ బతికేదో మీరు బతకండి. మీ దరిద్రులకు మమ్మల్ని లాక్కండిరా నాయన. రే, ఒక్క మాట గుర్తుపెట్టుకో, మీ బాబు చస్తే గాని మీ కష్టాలు తీరవు. ఇది నా కష్టార్జితం, నా సొంతం, నా ఇష్టం. కానీ నువ్వు నాకు కావాలి బావా. నీ సైకిల్ ఉందిగా? ఏంటి ఇదే? మేరీ కాల్ లిఫ్ట్ చేయవే. ఒరే రాజు, ప్లీజ్ రా, ఎలాగైనా నాకు ఈరోజు కారు కావాలరా. ఎందుకేంటే నువ్వు ఇప్పుడు అడక్కు, నేను చెప్పలేను. కరెక్ట్గా 12 మన షెడ్ దగ్గరికి వచ్చాయి, ఓకేనా? ఒరే హ్యాండ్ ఇవ్వు కదా, ప్లీజ్ రే, అర్థం చేసుకోరా. సరేరా, ఉంటాను. కనకం, ఫోన్ ఎత్తవే. ఎందుకు కట్ చేస్తున్నావు?
ఏ పెళ్లి కూతురా, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నయ్య. నాకు బావ కావాలి. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజులు? సరే, నువ్వంటే బావకి ఇష్టమేనా? చాలా. సరే పద, బావతోనే మాట్లాడతా రా. బావా, 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 మావయ్య, బావ ఎక్కడ? బావా, ఏమైంది? మావయ్య, నాన్న నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసేస్తున్నాడు. కానీ నాకు బావ అంటేనే ఇష్టం. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. బావ ఎక్కడ ఉన్నాడు? రండి, ముందొచ్చి కూర్చోండి. పెళ్ళెప్పుడు? ఈరోజు రాత్రి 11 గంటలకే మావయ్య. ఎందుకు వచ్చావు? బావ కోసం. ఏముందని వచ్చావు? బ్రతకాలంటే ప్రేమ ఒకటే కాదు, దాని వెనకాల భరోసా ఉండాలి. చిన్నపిల్లవే, తెలుసుకోవడానికి టైం పట్టచ్చు, కానీ పెద్దోళ్ళు 1,00,000 ఆలోచిస్తారు. మీ నాన్న తెచ్చిన సంబంధం 4 రకాలుగా గొప్పదై ఉండొచ్చు, కానీ నా కొడుకు ఖచ్చితంగా గొప్పడు కాదు. నిన్ను గొప్పగా చూసుకోలేడు. అది కాదు మావయ్య, వీళ్ళిద్దరు ఒక అన్నయ్య చెల్లెలు సుఖాన్ని కోరుకోవాలరా, కావాలని కష్టాల్లో నెట్టకూడదు. నేను బ్రతుకు కోరి సలహా ఇస్తుంటాను, అవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. డబ్బు లేని ప్రేమ సుఖం లేని సంసారం దారితీస్తుంది. డబ్బులు లేక రోడ్డున పడిన సంసారాలు ఎన్నున్నాయి. ఆ కష్టాలను చూడకూడదు తల్లి. బావా అనుకున్నట్టే ఎదుగుతాడు. ఒకరి ఎదుగుదల రాత్రి రాత్రి జరిగేది కాదు, కొన్నేళ్ళ కృషి ఉండాలి. అప్పటి వరకు కష్టాల్లో మగ్గుతావా? ఒకవేళ వాడు పెట్టిన వ్యాపారం నష్టం వస్తే, దివాళా తీస్తే, ఆడపిల్లని ఉన్నవాళ్ళ ఇంటికి ఇవ్వాలి, మగపిల్లవాడిని లేనోళ్ళ ఇంటి నుంచి తెచ్చుకోవాలి. రెండింటికి అర్థం ఒకటే, ఆడపిల్ల సుఖపడాలని. నా కొడుకుతో నువ్వు సుఖపడలేవని చెప్పలేను, కానీ సుఖపడడానికి చాలా కష్టపడాలి. ఒకసారి సరిగ్గా ఆలోచించు. ఏరా రాయుడు, మీ మరదలకు పెళ్ళి అయిపోయిందట కదా? అదేంట్రా, నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమే కదా? నీ బండి తాకట్లో ఉందట కదా, ఇడిపించుకున్నావా? ముందెళ్ళా పని చూడరా. సర్లే. బా, ఎక్కడున్నావా? పెళ్ళి ఎలా జరిగిందిరా? బాగానే జరిగింది. కనకం హ్యాపీగానే వెళ్ళిందా? ఏడుస్తూ వెళ్ళింది బావా. తను ఆ రోజు రాత్రి నాకు చెప్పేంతవరకు తెలియదు బావా. అయినా తనంటే ఇష్టమని నువ్వెందుకు బావా నాతో చెప్పలేదు? పెళ్ళికి ముందు మీ ఇంటికి వచ్చింది బావా రత్నం, కానీ మావి ఏవో మాటలు చెప్పి పంపించేశాడు. ఆ టైం నువ్వు ఇంట్లో ఉంటే మా ఇంట్లో పెళ్లి జరిగి ఉండేది కాదు బావా. అప్పటికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ నీకు కాలు కలలేదు బావా. పాపం రత్నం ఏడుస్తూ వెళ్ళింది బావా. ఒరే ఒరే బాబు, ఒరే ఒరే నాన్న ఏమైంది నాన్న? ఎక్కడ మంచిది కాదు బాబు, నాన్న కంగారు పడుతుంది నాన్న, పడుకున్నా మంచిది కాదు. ముందు వాటర్ తగ్గినా అర్థం అవ్వట్లేదు. అయ్యో బాబు చస్తే గాని మీ కష్టాలు తీరవు. కానీ మావి ఏవో మాటలు చెప్పి పంపించేశాడు. నువ్వు ఎదగడానికే నీ బాబు సహకరించట్లేదంటే ఇంకా నా కూతురు పరిస్థితి ఏంటా? పాపం రత్నం ఏడుస్తూ వెళ్ళింది బాబా.
అంటే మీ నాన్న కూడా ఎంతో కొంత వెనకేసుకుని ఉంటాడు కదా. ఇది నా కష్టార్జితం, నా సొంతం, నా ఇష్టం. ఏయ్, బాబు, డాక్టర్ పిలవా? దారులన్నీ మూసుకుపోయి కానీ మావయ్య ఏవో మాట చెప్పి పంపించేశాడు. మీ బాబు చస్తే గానీ మీ కష్టాలు తీరవు. తప్పట్లేదు నాన్న.